ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటా. నేను మనకి బుధుడు రవి కలిసి ఉండడం వల్ల ఒక కొంత యోగం, అలాగే మనం ఆ మధ్య కొన్ని గ్రహాలు కదలిక చూసుకున్నాం. మనం ఎవరు కుజ రవుల కలయిక, మనం 14 నుంచి 17 తేదీ వరకు రవి కుజుల కలయిక ఉంటే ఎలా ఉంటుంది అని కూడా తెలుసుకున్నాం మనం. అలాంటిది మనకి నెలలో ఇట్లా ఒక్కొక్కసారి మనకి చంద్రుడి యొక్క మార్పు వల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి. అది ఒకటే రోజు ఉంటుంది. అటువంటి ఒక శుభమైన రోజు ఈ వారంలో నేను గ్రహించి చెప్తున్నాను. ఆ విషయం అంటే ప్రతిసారి జరుగుతుంటాయి, ఈసారి సమయం వచ్చింది, అది గమనించారు. ఈ విషయం చెప్పుదాం అందరికీ అనిపించింది. ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు, ఈ యోగం వల్ల కలిసి వచ్చే అవకాశం ఉందా అనేటువంటి పరిశీలించినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే యోగం వల్ల కలిసి వచ్చేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. ఆ రాశులలో ముఖ్యమైనటువంటిది ధనుసు రాశి వారికి విపరీతమైనటువంటి యోగం కలిగే అవకాశం ఒకటే రోజు ఉంటుంది. అది అంటే అప్పడంగా వస్తుందని కాదు, మీరు కష్టపడితే ప్రతిఫలం బాగా ఉంటుందని అర్థం. మీనరాశి వారికి కలిసి వస్తుంది. మొన్న అనుకున్నట్టుగా ఈ కుజుడు రవి గ్రహాలు దాంట్లో ఉంటే మీనరాశి వారికి ఇబ్బంది అనుకున్నాం కదా, కానీ ఈ యొక్క కలయిక అనేది మీనరాశి వారికి అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది. మళ్ళీ మిథున రాశి వారికి, వృషభ రాశి వారికి కూడా యోగం బాగా ఉంటుంది. వృషభ రాశి వారికి అద్భుతమైన యోగం ఏకాదశి స్థానంలో ఉండడం వల్ల ఇది విపరీతమైన రాజయోగం. వారికి నాకు తెలిసి 14 ఏప్రిల్ నుంచి 17 ఏప్రిల్ వరకు అద్భుతమైనటువంటి యోగమే కలుగుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అందులోని ఇప్పుడు ఈ యోగం వచ్చేసరికి ఇంకా విపరీతమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల లాభం ఖాయం వృషభ రాశి వారికి. కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి మొన్న రవిగ్రహము కుజగ్రహం యొక్క యోగం కొంత బాగుంటుంది వారికి. కానీ ఈ కుజుడు మరియు చంద్రుడు కలయిక మీద రాశులు ఏర్పడడం వల్ల ఈ కన్యా రాశి వారికి కొంత భార్యాభర్తల మధ్య, అలాగే లవర్స్ మధ్య కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మర్చిపోతే విషయం. ఇప్పుడు ఆ యోగం ఏమిటి? చంద్రమంగళ యోగము. అంటే కుజుడు చంద్రుడు ఎప్పుడైతే కలుస్తాడో ఒక్క రోజులలో ఇది చంద్రమంగళ యోగం అంటారు దీన్ని. కొంతమందికి చాలా మంచి ప్రయోజనాన్ని, కొంతమందికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా 4 రాశుల వారికి చాలా బాగుంది. మేషరాశి వారికి ఏమాత్రం బాలేదండోయ్, జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో రాష్ట్రాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు 12 ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు, 4వ అధిపతి అయినటువంటి వాడు వేలు ఉండడం వల్ల కుటుంబ సమస్యలు, మంచి సంబంధ బాంధవ్యాలు వెనక్కి వెళ్ళిపోవడం, తల్లి గారికి అనారోగ్య సూచన సూచిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. పరిహారాలు చెప్పుకుందాం. పరిహారాలు ఏంటో మనం లాస్ట్ చెప్పుకుందాం. అందుకే వీడియోని పూర్తిగా చూడండి, షేర్ చేయండి, 10 మంది లైక్ చేయండి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. కాబట్టి చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుందన్న విషయాన్ని గమనించుకోండి. కాబట్టి మేషరాశి వారికి కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ప్రయాణాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి 2వ స్థానంలో కుజుడు చంద్రయోగం అనేది డబ్బు విషయంలో కొంచెం తడబాటు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఈ చంద్రమంగళ యోగం వల్ల కుంభరాశి వారికి డబ్బు విషయంలో ఖర్చు అవుతుంది, కానీ ఆదాయం కూడా వస్తుంది. కానీ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, తడబాటు ఎక్కువ ఉంటుంది. అనవసరమైన అప్పులు చేయాల్సి వస్తుంది. జాగ్రత్త అండోయ్. కుజుడు చంద్రుడు కలిస్తే కొన్ని యోగాలు ఉంటాయి, కొన్ని అవయోగాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండే అవకాశం. ఈ చంద్రమంగళ యోగాన్ని లక్ష్మీ మంగళ యోగం కూడా అంటారు. ఎందుకంటే చంద్రుడి సోదరి కదా లక్ష్మీదేవి, కాబట్టి దీనిని లక్ష్మీ మంగళ యోగం కూడా అంటారు. ఇస్తే విపరీతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది, ఖర్చు పెడితే కూడా అలాగే ఖర్చు పెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. కాబట్టి కుంభరాశి వారు, కన్యారాశి వారు మరియు మేషరాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పదు అన్న విషయాన్ని గమనించండి. మిథున రాశి వారికి రాజ్యయోగం, రాజకీయ రంగ అభివృద్ధి కలగడం, ఉద్యోగ లాభాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు, విదేశాల్లో అత్యున్నత శుభయోగాన్ని కలిగిస్తుంది. ఒకరోజే ఈ ఫలితం. ఆ ఒక్క రోజులలో మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది, అందులో సందేహం లేదు. కాబట్టి విషయాలు తెలుసుకొని ఇటువంటి చంద్రమంగళ లక్ష్మీ మంగళ యోగాన్ని తప్పకుండా మీరు అనుకూలవంతంగా మార్చుకోవాలంటే ఈరోజు తప్పకుండా ప్రాతకాలంలో నిద్రలేచి, అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన చేయడం,
లక్ష్మీదేవి ఆలయానికి, దుర్గమ్మ వారి ఆలయానికి వెళ్ళండి. అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. సంకల్ప బలంగా ఉంటుంది. నెగిటివ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలండి అంటే కందులు దానం ఇవ్వండి, బియ్యము దానం ఇవ్వండి, పాలు దానం ఇవ్వండి, పెరుగు దానం ఇవ్వండి. తప్పకుండా విష్ణు ఆలయంలో అభిషేకం, శివాలయంలో అర్చన చేయించుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. విష్ణు ఆలయంలో వాళ్ళ అభిషేకం చేయకపోతే విష్ణు ఆలయంలో అర్చన చేయండి, శివాలయంలో అభిషేకం చేయించండి. అద్భుతం, ఆనందకరమైన శుభయోగాలు మీ సొంతం. విద్యార్థికి అద్భుతమైన యోగం కూడా కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా భగవన్నామస్మరణ చేసుకుంటూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.